శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్ర 10వ అధ్యాయం. బ్రహ్మదేవుడు ఆలోచించి బ్రహ్మ శివుడు ఉండు వెండి కొండకు వెడలినాడు. బ్రహ్మ రాకకు శంకరుడు ఆనందమును వ్యక్తమనర్చను. ఆయనకు సకల మర్యాదలు చేసి గౌరవించి ఉచితాసన మలంకరింపచేసి, విధాత విశేషములేమైనా నున్నచో నెరిగించెదవా అనెను. అనగాని, శంకర, భక్తవ శంకర, లక్ష్మీదేవి ఎడబాటు వలన శ్రీ మహావిష్ణువు భూలోకమున శేషాచలమును చేరి ఒక పుట్టలో నివసించడము ప్రారంభించాడు. నిద్రాహారములు లేక శుష్కించి శ్రీమన్నారాయణుడు ఆ పుట్టలోనున్నాడు. ఉపవాసములతో ఆయన దినదినమును కృషించుచున్నట్లు నారదుని వలన తెలిసినది. కనుక మనమీ దశలో నారాయణునకు ఉపకారము చేయవలసి ఉన్నది. మనమిరువురము ఆవు యొక్క దూడ యొక్క రూపములు ధరించి నారాయణుడున్నట్లు వంటి పుట్టను చేరి ఆయనకు ఆహారముగా పాలనిచ్చిన కొంతలో కొంత ఆయనకు ఉపకారము చేసిన వారమగుదుము అనినాడు బ్రహ్మదేవుడు. అది విని శంకరుడు, విధాత, అంతకన్నా మనకు కావలసినదేమున్నది? ఆపదయందున్న వారి నాదుకొనుట కన్నా గొప్ప అగుయేదేమున్నది? అదియునుగాక నారాయణుని పట్ల ఆ మాత్రము వ్యవహరించుట మనకు విధిగా నెంచుట తగును. నీవనినట్లే చేయుదము అన్నాడు. మన కార్యములు సాధించుటకు సంధానము చేయు వారలు ఎప్పుడూ కావలసినయే ఉండును కదా. అందువల్లనే బ్రహ్మ శివుడు ఇద్దరు సరాసరి భూమండలానికి వెళ్ళి కొల్లాపురము చేరినారు. అచ్చట తపస్సు చేసుకొనుచున్న లక్ష్మీదేవిని దర్శించి, అమ్మా, కోపము చాలా చెడు వస్తువు సుమా. చూడు, నీవు విష్ణువుపై కోపగించి భూతలానికి వచ్చేసిన కారణముగా పండంటి మీ సంసారంలో కలతల అగ్ని కణాలు రేగాయి. అవి మీ సంతోషాన్ని దహించి వేశాయి. విష్ణువు విషయము నీకు తెలిసిందా అమ్మా? ఆయన ఇప్పుడు మునపటి వలె కళాకాంతులతో చిరునవ్వులు చింతించే విష్ణువు కాదు, దైన్యదశలోనున్నాడు. నీకై క్షణమొక యుగముగా భూతలమునకు వచ్చి వెదకి వేసారి శేషాద్రి చేరి అక్కడున్న ఒక పుట్టలో తలదాచుకొని నిద్రాహారములు లేక దిగాలు పడి శుష్కించి ఉన్నాడు. ఆయన కెట్లైనను ఆహారము నందించవలనని మా కోరిక. ఇందుకై నీవు చేయవలసిన ఉపకారము ఒకటి లేకపోలేదు. మేము ముగ్గురము ఆనందించవలనని మా కోరిక. మేము ఆవు దూడల రూపంలో ధరించెదము. నీవు గొల్లపామ వేషం ధరించి ఆవు దూడలమైన మమ్ము తోలుకొని చోళరాజునకు అమ్మవలను. ప్రతిదినము ఆ చోళరాజు యొక్క మందతో కలసి వెళ్ళి మేము పుట్టలోనున్న శ్రీ మహావిష్ణువునకు క్షీరాహారమునిచ్చుట ప్రారంభించెదము. కనుక మా కోరిక మన్నవించవలనని అన్నారు. విధాత శంకరుల మాటలకు లక్ష్మీదేవి వెనువెంటనే సమ్మతించినది. అనాథరక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, కరుణాసాగర గోవింద, శరణాగతనిధి గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద.
శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్ర 10వ అధ్యాయం సమాప్తం.